ఓం శ్రీ గణేశాయ నమః. దత్త జయంతి యొక్క విశిష్టతని తెలుసుకుందాం. అత్రి అనసూయలు వృక్ష పర్వతంపై తపస్సు చేసి విష్ణుమూర్తిని సాక్షాత్కరింపజేసుకుని తమ తనయుడిగా జనించమని కోరగా మహావిష్ణువే దత్తాత్రేయుడిగా వారికి జన్మించాడని శ్రీమద్ భాగవతం, దేవి భాగవతం, మార్కండేయాది పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈ దత్తావతరణ గాథలో విశేషార్థం ఇమిడి ఉంది. అది భౌతిక, ఆదిదైవిక, ఆధ్యాత్మిక త్రివిధ పాపతాపాలను జయించి సాత్విక, రాజస, తామస అహంకారాన్ని పారద్రోలినవాడు కనుక అత్రి అని పిలువబడిన మునిసత్తముడు అసూయలేని సాధ్వి అనసూయల సంతానార్థం తపస్సు చేశారు. వృక్షానంగా భల్లూకం అని అర్థం. పర్వతం నిశ్చల స్థితిలో ఉండు అచలం అంటే భల్లూక పట్టు లాంటి నియమనిష్టలతో అచంచల తపస్సు చేసిన వారికి భగవంతుడు తనకు తానే దత్తుడవుతాడన్న భక్తి సిద్ధాంతానికి నిదర్శనమే ఈ దత్తస్వామి అవతరణ. ఈ దత్తాత్రేయ ఆవిర్భావం మార్గశీర్ష పౌర్ణమి తిథి నాడే కనుక విశేషించి ఆధ్యాత్మిక సాధనలకి, దత్తోపాసనకు మహిమాన్విత దత్త జయంతిగా ఆచరణీయమైంది. దత్తాత్రేయుని యొక్క రూప సంకేతాలను గురించి తెలుసుకుందాం. 3 తలలతోటి, 6 భుజాలతో, శంఖ చక్ర త్రిశూలాది ఆయుధాలతో, వెంట 4 కుక్కలతోటి, ఆవుతోటి దర్శనీయుడైన దత్తాత్రేయుని స్వరూపం వెనక సంకేతార్థం లేకపోలేదు. 3 శిరస్సులు, 6 చేతులు త్రిమూర్తి సంకేతాలు. బ్రహ్మ, విష్ణు, శివాత్మక తేజస్వరూపం దత్తస్వరూపం కింద మనకి గోచరం అవుతుంది. కింద ఉన్న 2 చేతుల్లో ధరించి ఉన్న అక్షరమాల, కమండలం బ్రహ్మత్వానికి, మధ్య చేతుల్లోని డమరకం, త్రిశూలం శివత్వానికి, పై 2 చేతుల్లోని శంఖచక్రాలు విష్ణుతత్వానికి ప్రతీకలు. అంతేకాకుండా త్రిశూలం మనలోని త్రిగుణాలను నశింపజేసి గుణాతీతుడిగా చేస్తుందని, శంఖం ఓంకారనాదాన్ని అంటే సృష్టి కార్యాన్ని నిర్వహించి జగత్తును అజ్ఞానం నుంచి మేల్కొల్పుతుందని, కమండలం చిత్తాన్ని శుద్ధి చేసుకోమని ప్రబోధిస్తుందని, చక్రం అవిద్యను లయింపజేస్తుందని కూడా భావింపబడుతోంది. దత్తాత్రేయుని వెంట ఉండే గోవు కామధేనుకి సంకేతం. దాని పొదుగు నుంచి చతుర్విధ పురుషార్థాలనే క్షీరాన్ని దత్తోపాసకులకి అందిస్తాడని పురాణ ప్రతీతి. ఈ దత్తోపాసకులు దత్తాత్రేయుణ్ణి శరణు వేడితే ఆయన ధర్మదేవతను 4 పక్కల నుంచి 4 వేదాలు 4 సునక రూపాలతో కాపాడుతూ దత్తస్వామి ఆదేశానువర్తులై ఉన్నాయని కూడా పురాణంలో తెలుస్తోంది. దత్తాత్రేయ స్వరూపంలోని అంతరార్థం ఇదే. నేడు దత్తాత్రేయుని అవతారమే సాయిరామ్ అనే సాయిరాముణ్ణి పూజిస్తున్నారు. సాయిబాబా షిరిడి క్షేత్రంలో వెలిసి భక్తుల్ని ఆదరించి వారిని దయతో అనుగ్రహిస్తున్నాడు. సాయి గురించి ఒక పాట పాడుతున్నది శ్రీమద్ దేశరథ రమాదేవి. ఎదలో సాయిరామ్ ఎదుటే సాయిరామ్
ఎదలో సాయిరాం ఎదుటే సాయిరాం మనసే మందిరమై నిలుపుకొంటే మనసారా మంజులమై కోరుకొంటే ఎదలో సాయిరాం ఎదుటే సాయిరాం ఆత్మలోని భక్తిని దారము చేసి ఆధారము చేసి అక్షరాలు అనబడే సుమముల కూర్చి కుసుమములను కూర్చి ఆత్మలోని భక్తిని దారము చేసి ఆధారము చేసి అక్షరాలు అనబడే సుమములు కూర్చి కుసుమములను కూర్చి ఆ పుణ్య స్పర్శగాంచు అక్షరాలలో ఓ అక్షరాన్ని నేనవుతా సాయి పాటలో మా సాయి పాటలో ఎదలో సాయిరాం ఎదుటే సాయిరాం మనసే మందిరమై నిలుపుకొంటే మనసారా మంజులమై కోరుకుంటే ఎదలో సాయిరాం ఎదుటే సాయిరాం బ్రతుకు భారమంతా సాయికి మోపే శ్రీ సాయికి మోపే బాధ చింతలన్నీ గురువుకు వదలే సద్గురువుకు వదలే బ్రతుకు భారమంతా సాయికి మోపే శ్రీ సాయికి మోపే బాధ చింతలన్నీ గురువుకు వదలే సద్గురువుకు వదలే సాయి నామ ధ్యానమే శ్వాసగా సదా నిలిపి ఛాయమడిగి అంజలి ఘటించగా కరుణించే కృపానిధి సాయి సేవలో మా సాయి సేవలో ఆ అడుగులందు నేనవుతా ధూళి రేణు పదధూళి రేణు ఎదలో సాయిరాం ఎదుటే సాయిరాం మనసే మందిరమై నిలుపుకొంటే మనసారా మంజులమై కొలుచుకుంటే ఎదలో సాయిరాం ఎదుటే సాయిరాం. మోహన్ వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.